ఏంటి ఇప్పుడు ఈ ఫాల్ లేని చీరని ఎలా కట్టుకుంటారు? స్వర్ణ, అది పుట్టింటి చీర. ఆక్షేపణలు పెట్టకుండా కట్టుకో. ఇది నా లెవెల్కి తగ్గ చీర కాదు. అవునులే, నీ లెవెలే వేరుగా. అమ్మమ్మ, ఏ స్వర్ణ ప్లీజ్ ఊరుకో. అత్తయ్య గారు, బుజ్జిగాడికి డ్రెస్ తీసుకొచ్చాను, ఇది వేయండి. అలాగే. ఏంటిది? ఏంటిది? పూర్ణ మార్కెట్ ఫుట్పాత్ మీద తెచ్చావా? దాన్ని చూస్తే అర్థం కావట్లేదే, ఇంకా అడుగుతావేంటి? వాసంతి, నీకెందుకే మధ్యలో? అసలు అది ఇలా తయారవడానికి కారణం నువ్వు, నీ దొంగ నాటకాలు. నాకు అన్నీ తెలుసే. నువ్వు ఎవరి తరపు నుండి ఇవన్నీ చేస్తున్నావో కూడా బాగా తెలుసు. అది మీ పిచ్చిలో ఉందని ఆగాల్సి వస్తుంది, లేకపోతే మీ అంతు చూసుండేదాన్ని. ఏంటే, అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? వాడి మీద ప్రేమతో ఏరి కొరి నా బట్టలు తీసుకొస్తే అంత చీప్గా తీసి పడేస్తున్నావేంటి? చీప్ కాబట్టి తీసి పారేస్తున్నాను. వాడేసుకునే డ్రెస్సేనా? ఏ పండగలకో ప్రభుత్వం వాళ్ళు పేద పిల్లలకి పంచిన వాటిల్లా ఉంది. ఏంటి స్వర్ణ ఆ మాటలు? డబ్బా అహంకారం అత్తయ్య గారు. అక్క, ఎందుకే అరుస్తావు? ఎందుకు స్వర్ణ? పిల్లాడు కదా అని తెస్తే అలా అవమానిస్తావు? ఖరీదు కలదే కదా, వేయొచ్చుగా. మీకేం తెలుసు దాని ఖరీదు? ఇద్దరు కలిసెళ్ళి కొనుక్కొచ్చారా? ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు. ఇదొక డ్రెస్, దానికొక ఖరీదు. చూడు స్వర్ణ, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం మంచిది కాదు. వీడి మీద నాకున్న ప్రేమని తక్కువ చేసి నేను ఇచ్చేదాన్ని విలువలేంది అనకు. కావాలని అనడం కాకపోతే అంత నాశరకంగా అనిపిస్తుందా అది? చూడవే, చూడు, చూసి మాట్లాడు. ఏంటి చూసి మాట్లాడేది? 1,00,000 అయిందా? 2 లక్షలు అయిందా? బంగారు దారాలతో చేసిందా? ఏం చూడ్డానికి? నీకు టికానా లేదు. వాడి ఖరీదైంది ఎలా తెస్తావు? అయినా నాకు నచ్చలేదు. నువ్వు తెచ్చినవి వెయ్యాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఊరికే గిల్లుకోకు, అన్నానని గింజుకోకు. నా కొడుకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నాకు తెలుసు. పదండి. సావిత్రి, త్వరగా రండి, త్వరగా తీసుకురండి పిల్లాన్ని. వస్తున్నాను పిన్ని గారు. ఇక్కడ పెట్టు. స్వర్ణ, కూర్చోమ్మా. బంగారు తండ్రి. వదిన గారు, హారతిద్దాం.